కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను భర్తే కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామ శివారు కొత్తగుంపులో చోటు చేసుకుంది. వీరిపోయిన నరేష్ విజయ దంపతులు మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంటీన్ నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కొన్ని రోజులుగా దంపతుల మధ్య కలతలు రేగాయి. ఉగాది పండుగ రోజు భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం జరిగి ఘర్షణ తీవ్రమైంది. మాటామాటా పెరిగి సహనం కోల్పోయిన నరేష్ కోపంతో కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో భార్య విజయ్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ విజయ్ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తదుపరి మెరుగైన వైద్యం కోసం విజయ్ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పండుగ పూట జరిగిన ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా చెల్లె నా ఏరాలు సేపు నలుగురం ఈడ కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇటు నుంచి పోతుంటే దాన్ని బండేసి నరుకుతా అంటే ఆయన చూసి ఉరికి వచ్చి ఏమైనా చూసరికి మొత్తం నరికి ఈడ నరికిండు నరికి ఇదంతా నాకు కాలు చేతులు ఆడుకోకుంటే మా ఆయన పిలివంగానే మా ఆయన ఉరికొచ్చి మా ఆయన పట్టుకోసరికి వదలాయించుకొని మా ఇంటి నుంచి అట్టబడే ఉరికిండు. మా అబ్బాయిలు ఉంటారు వాళ్ళు. సాయంత్రం పూట వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది. ఇదే వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు ఇది. ఇక ఏమైంది ఇట్లా వచ్చిందంటే నిన్న గొడవ పెట్టుకుండే మీ మాది అన్నాక ఏం చేసింది చెప్పింది, అంత మాత్రం చెప్పింది. నాకు అది ఇచ్చింది పోయింది. మా ఇంటికి నుంచి వచ్చిండు చూసిండు, అది మాట్లాడి చూసిపోయిండు. ఆయన వచ్చిండు నక్కి కూర్చొని అది ఇంట్లోకి రాగానే తను పట్టుకుని నరికింది. ఇంకోటి నరికిండు. దానివల్ల మొత్తం చాలా దిగి గోధుమ అయిపోయేసరికి అందరూ ఏడుతుంటే బాధపడుతుంటే సపోర్ట్ వచ్చినాం. బైక్ మీద తీసుకొచ్చాం జామపల్లి దాకా రాగానే ఆమె వచ్చింది. ఇది తీసుకొచ్చినాక సార్ పెద్ద కూడా అన్నారు. ఆ వరకు జరిగింది. పెద్ద తీసుకుపోతేనే బాగుంటుంది. లంచ్ కొంచెం తెగింది కదా.